అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్ 13లో వింశోత్తరి దశా విధానం అంటే ఏమో చూద్దాం. వింశ అంటే 20 అని అర్థం అన్నమాట. ఉత్తరి అంటే 100 తర్వాత అని, అంటే 100 తర్వాత 20 సంవత్సరాలు జీవితకాలం అని మన పూర్వీకులు నిర్ధారించారనమాట. అంటే అప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కాబట్టి 120 ఇయర్స్ దాకా బ్రతికేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అనమాట. వింశోత్తర అంటే 100 తర్వాత 20 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు అని అర్థం అన్నమాట. అంటే మానవుడు ఈ 120 సంవత్సరముల్లో నిండు వృద్ధాప్యం కష్టమని, ఇప్పుడు కాలక్రమేణా మనం తీసుకునే ఫుడ్ అవన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి లైఫ్ స్పాన్ కూడా మనకు తగ్గిపోతుంది కాబట్టి ఆ 20 సంవత్సరములను తీసివేసి 100కి అవతల బ్రతుకువారు ఈ కాలంలో అరుదు అని శతాయువు అని దీవించినారు. అందుకే మన పెద్దోళ్ళు ఎప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ శతాయువు అని అంటూ ఉంటారు అనమాట. శతాయువు అంటే 100 సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు బ్రతుకు అని అర్థం అనమాట. సో ఈ శతాయువులో బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యములను భాగించారు. వృద్ధాప్యములను భాగించి డివైడ్ చేశారనమాట. బాల్యానికి ఇంత, యవ్వనానికి ఇంత, కౌమార్యానికి ఇంత కాలము, వృద్ధాప్యానికి ఇంత కాలం అని దాన్ని 25 ఇయర్స్ భాగించారు. సో 100 సంవత్సరాలు వస్తుంది అక్కడికి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ స్పాన్లో చాలా తక్కువ బ్రతుకుతున్నారు కాబట్టి 60-70 ఏళ్ళకే చాలా కష్టంగా ఉంది బ్రతకడం కాబట్టి ఆ 25 కాస్త 20 మార్చారనమాట. అంటే 0 to 20 బాల్య కాలం అని, 20 నుంచి 40 వరకు యవ్వన కాలం అని, 40 నుంచి 60 దాకా కౌమార్య కాలం అని, 60 నుంచి 80 దాకా వృద్ధాప్య కాలం అని డివైడ్ చేశారు. ఈ కలికాలం అనుగుణంగా దేహబలం క్షీణించింది కాబట్టి, మనం తినే ఫుడ్ ఇవన్నీ సరిగ్గా లేవు కాబట్టి 25ని కాస్త 20కి కుదించినారు. ఇవన్నీ కూడా గ్రహాల నుంచే వస్తాయి. ఇది కూడా ఏదైనా గ్రహాల నుంచే అని నేను చాలాసార్లు చెప్తూనే వచ్చాను. ఈ కాలాన్ని కూడా గ్రహాలకి విభజించారనమాట. దశాకాలం ఎంత ఉంటుంది? సూర్యుడికి 6 సంవత్సరాలు, చంద్రుడికి ఆ 120 సంవత్సరాల్లో సూర్యుడి యొక్క వంతు 6 సంవత్సరాలు, చంద్రుడికి 10, కుజుడికి 7, రాహువుకి 18, గురువుకి 16, శనికి 19, బుధుడికి 17, కేతువుకి 7, ఇలా అలాగే శుక్రుడికి 20 సంవత్సరాలు, ఇలా అన్నిటికీ డివైడ్ చేశారనమాట. డివైడ్ చేసి చూస్తే మనము ఇప్పుడు సగంగా తీసుకుంటే ఇది ఏవైతే సూర్య చంద్ర కుజ రాహు గురువు అనేది దశా సీక్వెన్స్ ఇలాగే ఉంటుందండి. మనం అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మొదటి నమ్మకం నక్షత్రాలు నేర్చుకున్నాం కదా, ఆ నక్షత్రాల అధిపతి సీక్వెన్స్లోనే ఉంటుంది ఇది. యాక్చువల్గా అశ్విని అంటే కేతు నుంచి స్టార్ట్ అవుతుంది. కేతువు, అశ్విని, భరణి అధిపతి శుక్రుడు, కృతిక అధిపతి సూర్యుడు, రోహిణి చంద్రుడు, మృగశిర కుజుడు, ఆరుద్ర రాహువు, పునర్వసు గురువు, పుష్యమి శని, ఆశ్లేష బుధుడు. సో అది మొదటి నమ్మకం. అలాగే రెండవ నమ్మకం, మూడవ నమ్మకం కూడా వస్తుందన్నమాట. సో మనం ఏ నక్షత్రంలో అయితే జన్మించామో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో మన జన్మ జాతకం ప్రకారము అది మన నక్షత్రం అవుతుందండి. ఆ అధిపతి ఎవరైతే ఉంటారో ఆ అధిపతి యొక్క దశ స్టార్ట్ అవుతుంది మనకు. ఒకవేళ చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉన్నారనుకోండి, కృతిక ఎవరిది? సూర్యుడి నక్షత్రం. ఆ రోజు ఆ అబ్బాయి బాలకుడు కానీ బాలిక కానీ జన్మించినప్పుడు చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉంటే మీ నక్షత్రం ఏది అని అడుగుతూ ఉంటారు. ఆ రోజు జన్మించిన నక్షత్రమే జన్మ నక్షత్రం. నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, అవన్నీ ముందే చెప్పుకున్నాం. కృతిక 1, 2, 3, 4 ఏ పాదంలో ఉన్నా అది ఎవరిది? సూర్యుడి నక్షత్రం. కాబట్టి చంద్రుడు ఆ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి సూర్యదశ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సూర్యదశ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆయన దశ స్టార్ట్ అవుతుంది. అలాగే ఏ రాశిలో ఉంటాడో చంద్రుడు అది రాశి అవుతుంది అన్నమాట. సో అవన్నీ ముందు చెప్పుకుందాం ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు. సో ఇది దశాకాలం, వాటికి విభజించినారు ఇంత. సో ఇప్పుడు ఒక్కొక్కరి కాలం ఎంత ఉంటుంది అంటే 120లో 6వ వంతు ఉంటుంది, 10వ వంతు ఉంటుంది చంద్రుడిది, 7వ వంతు కుజుడిది, 18వ వంతు రాహువుది, 100లో కాదు 120లో. 120లో 16వ వంతు అంటే 16వ వంతు గురువు, 19వ వంతు శని, 17వ వంతు బుధుడు, 7వ వంతు కేతువు, 20వ వంతు శుక్రుడు. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం అంతర్దశ కాలం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం అనమాట. ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాము.
సూర్యదశ మొత్తం చెప్తాను నేను. సూర్యదశ ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఏదైనా దశ స్టార్ట్ అవుతే దాంట్లో అంతర్దశ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా జాతకుడు పుట్టినప్పుడు, జాతకుడు ఎప్పుడైతే పుడతాడో పుట్టినప్పుడు ఏదో ఒక దశ ఆరంభమవుతుంది. ఆ దశలో విదశలు అంటే భాగం అంతర్దశ అనేది దశ భుక్తి అంతర అంటాం అనమాట. దశ అంతర సూక్ష్మ, దశ అంతర సూక్ష్మ అంటాం. ఈ దశ అనేది మెయిన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పుట్టినప్పుడు ఏదో శుక్రదశ ఎండింగ్లో పుట్టినాడు అనుకోండి. శుక్రదశలో ఎండింగ్లో పుట్టాలి అంటే ఏ నక్షత్రంలో పుట్టాలి? శుక్రుడు నక్షత్రాల్లో పుట్టాలి. అంటే చంద్రుడు ఆ రోజు శుక్రుడు నక్షత్రంలో ఉండాలి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 శుక్రుడు నక్షత్రాలు అనమాట. భరణి 4 పాదాల్లో ఏదో ఒక పాదంలో, 4వ పాదంలో చివరిలో పుడితే వెంటనే తక్కువ కాలంలోనే సూర్యదశ ఆరంభం అవుతుంది. అప్పుడు ఇలా శుక్రదశ ఎండింగ్లో పుట్టి సూర్యదశ ఆరంభం అయ్యింది అని అనుకుంటే సూర్య దశాకాలం పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఇంక రిమైనింగ్ దశా పీరియడ్స్ అన్నీ మీరు ఈ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీన్ని చూద్దాం ఎలా చేయాలి అని. ఫస్ట్ సూర్యదశ ఏ దశ స్టార్ట్ అయినా దాంట్లో అంతరం ఉంటుంది. సూర్యులో సూర్యుడు, సూర్యులో చంద్రుడు, కుజుడు, రాహువు, సూర్యులో గురువు, సూర్యులో శని. ఇది మెయిన్ దశ. మెయిన్ దశలో మిగతావన్నీ ఇదే సీక్వెన్షియల్ ఆర్డర్లోనే వస్తాయన్నమాట. సూర్య మహాదశ కాలం 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలని 9 గ్రహాలకు, నవగ్రహాలకు పంచాలన్నమాట. సో దీనికి ఫార్ములా ఏమొస్తుంది? మహాదశ కాలం బై 120 ఇంటూ మహాదశ కాలం. ఇప్పుడు ఫస్ట్ సూర్యుడు పోర్షన్ ఎంత ఉంటుంది? సూర్యుడి దశ మెయిన్, సూర్యుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడో 6 ఇంటూ సూర్యుడి పోర్షన్ అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? 6/120. మొత్తం 120లో 6 ఉంటాయి కాబట్టి 6/120 ఇంటూ 12 చేస్తే సూర్యుడి పోర్షన్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 12 1 12 10 36 6 36/10 దట్ ఈస్ 30/10 ప్లస్ 6/10 30/10 ప్లస్ 6/10. ఈ 6/10 కూడా కావాలి అంటే రోజుల్లో వస్తాయి అన్నమాట. 30/10 అంటే 3 నెలలు వచ్చేస్తుంది. 6/10ని రోజుగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక నెలకు 30 రోజులు కాబట్టి ఇంటూ 30 వేసుకుంటాం. 3 నెలలు 18 రోజులు. అదేవిధంగా సూర్యుడిలో చంద్రుడు క్యాలిక్యులేట్ చేయాలంటే సూర్యు యొక్క మెయిన్ దశ వచ్చేసి 6 సంవత్సరాలు. చంద్రుడు దాంట్లో ఎంతో భాగం 10వ భాగం కాబట్టి 10/120 ఇంటూ 12 12 1 12 10 10 క్యాన్సిల్ అయిపోతే 6 నెలలు అనేది డైరెక్ట్గా చంద్రుడిది వచ్చేస్తుంది. ఇంక సూర్యుడిలో కుజుడిది ఏ విధంగా ఉంటుంది పోర్షను? కుజుడి పోర్షన్ 7/120 కాబట్టి 6 ఇంటూ 7/120 ఇంటూ 12 12 12 10 6 7 42 వస్తుంది. 42ని 40 ప్లస్ 10 రౌండ్ ఫిగర్ ప్లస్ మిగిలిండే వేసుకోండి. రౌండ్ ఫిగర్తో 40/10 4 నెలలు 4 నెలలు అనేది డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. 2/10ని ఇంటూ 30 చేస్తే ఎన్ని డేస్ అనేది వస్తుంది. ఇట్లే మీరు ప్రతి ఒక్క దశల్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సూర్యుడిలో శుక్రుడు అయిపోయిన తర్వాత ఎవరు వస్తారు? నెక్స్ట్ చంద్రదశ ఆరంభమవుతుంది. చంద్రుడిలో చంద్రుడు వస్తాడు. చంద్రుడు అంటే అప్పుడు ఏం చేయాలి? మెయిన్ది చంద్రుడిలో 10 ఇంటూ 10/120 ఇంటూ 12 చేసుకోవాలి. సో ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనం దశా పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. యాక్చువల్గా ఇది క్యాలిక్యులేట్ చేసే అవసరం లేదు. యాప్స్లో మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది ఏదేది ఎంతెంత కాలం ఉంటుంది అని. ఇప్పుడు దండిగా యాప్స్ ఉన్నాయి. సో కానీ వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసినారు అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ధన్యవాదాలు.